ఎన్టీ రామారావు గారితో సార్ మీరు ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి, ఇది చాలా రాష్ట్ర ఖజానా మీద బర్డెన్ పడుతుంది ఇంత భారీ స్థాయిలో. అంటే అప్పటికి 50 కోట్లు మాత్రమే, అప్పుడు బడ్జెట్ కూడా తక్కువ. సబ్సిడీ రైస్ అందించడానికి ప్రభుత్వం మీద పడే భారం 50 కోట్లు. ఆ 50 కోట్లు కూడా అప్పటికి భారం అవుతుందనేటువంటి దీంట్లో కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎన్టీ రామారావు గారితో చెప్పారు. ముఖ్యమంత్రిగా ఉండి ఆయన సంతకం పెట్టబోయే సమయంలో సార్ మరొక్కసారి ఆలోచించండి అంటే ఎన్టీ రామారావు గారికి ఆగ్రహం వచ్చింది. నథింగ్ డూయింగ్ అన్నాడు ఆయన. ఏంటండి పేదలకి ఇంత పట్టెడన్నం పెట్టలేనప్పుడు ఎందుకు ఈ రాజకీయం, ఎందుకు అధికారం? పేదల కడుపులు నిండాలి, వాళ్ళు కడుపు నిండా తిండి తింటే కండగలవాడే మనిషి అని ఆయన గురజాడ అప్పారావు గారు చెప్పినటువంటి మాటలు కూడా అనేక సభల్లో ఆయన ప్రస్తావించారు. ఎందుకంటే అప్పటి వరకు తిండి లేక సరైనటువంటి పోషణ లేక చాలామంది పేదరికంతో బాధపడుతున్నటువంటి దృశ్యాలని ఆయన చూశారు ఆయన పర్యటనలో. అందువల్ల ఆయన చాలా దృఢ నిశ్చయంతో కిలో 2 రూపాయల బియ్యాన్ని ఆయన ఆ స్కీమ్ని అమలు చేశారు.